నమస్తే, నేను మీ రాధా. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 19 నెలలు కావస్తుంది. ఈ 19 నెలల్లో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు ఇప్పటి వరకు ఒక పక్షాన్ని ఏది పూర్తి స్థాయిలో అమలవనటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, పోయిన సంవత్సరం రైతు భరోసా రైతులందరికీ ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం 3 పంటలకు గాను ఒకటేసారి వేసేస్తున్నామని చెప్పేసి అని రైతు పండుగ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇటు రైతుల గోస ఎక్కువైపోయింది. రైతులు గోసపడుతుర్రు, రైతులకి అందాల్సినటువంటి హామీలు అందట్లేదు, రైతులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాగే కొంతమంది రైతులు ఇటు నీళ్లు లేక కరెంటు లేక కూడా ఇబ్బంది పడుతూ కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలామందికి రుణమాఫీ కాలేనటువంటి వైనం కనబడుతుంది అని చెప్పేసి అని ఈ మధ్య కాలంలో అటు ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. ఒక్కసారి మనమైతే ప్రస్తుతం మంత్రి నియోజకవర్గం ఏది ములుగులో ఉన్నాము, సీతక్క నియోజకవర్గంలో. ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ విధంగా రైతుల సమస్యల పట్ల కానీ లేకపోతే రైతులకు అందాల్సినటువంటి హామీలు కానీ అందుతున్నాయో లేదో పూర్తి స్థాయిలో ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాము. మాకు 2500 పింఛన్ ఇస్తానన్నారు, అవి ఇవ్వలేదు. ఇక 4000 పింఛన్ అన్నారు, అవి లేవు. బస్ కిరాయిలు ఫ్రీ అన్నారు, తనగా సత్తాండ్రు. మన సాయంత్రం డ్యూటీకి ఎక్కిపోతారు. మాట్లాడలే లేదు, బస్సులో మహిళలకు మర్యాదే లేదు. ఎందుకు మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే చేయలేదు కానీ బస్ స్టాండ్ ఒక కాడ ఉంటే ఒక కాడ బస్ డ్రైవర్లు, బస్ స్టాండ్ ఒక కాడ ఉంటే బస్ డ్రైవర్ పోయి ఒక కాడ తిడతారు కదా, ఎందుకు ఎక్కడి నుంచి వస్తారు ఈ జనాలు, ఏం పని పాట లేదా వీళ్ళకు అని మాట్లాడతారు. అంటే పని వదిలిపెట్టి ఉత్త బస్సులో తిరగడానికే పోతారు జనాలు. పనులు ఉంటేనే కదా వెళ్ళేది. వాళ్ళని ఫ్రీ బస్సులు మేము పెట్టమని చెప్పినామా? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, మరి తులం బంగారం ఏది లేదు. 1,00,000 రూపాయలు వచ్చేది తెలుస్తలేదు, పోయేది తెలుస్తలేదు మాకు. అదైతే అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు, పింఛన్లకు అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు, కళ్యాణ లక్ష్మికి అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. అవేవి లేవు. ఏంటంటే మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం కష్టమే చేసుకొని బతుకుతాను, పుణ్యానికి బతికేటోళ్ళు పుణ్యానికే బతుకుతాను. మా దగ్గరనైతే మాకేం అవి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు 4,000 పింఛన్ చేసిండు కాదమ్మా, 4,000 పింఛన్ చేసిండు, రోడ్లు పడేసిండు, మంచిగా ఇదో అదో కొద్దిగా సహాయపడ్డాడు, మనుషులకు సహాయపడ్డాడు. కొద్దిగా మాకు మంచిగా అనిపించే నీళ్లు నిధులు అని అన్నట్టుగా మాకు బోరింగులకు అప్పుడు బిందెలు ఎత్తుకొని పోయేది, ఒక్కటి మీద ఒక్కటి పెట్టుకొని వచ్చేది మేము. ఇది ఒక్కటైతే మాకు మంచి సౌకర్యం చేసిండు. నీళ్ళు రైతులకు మంచి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని పెద్ద ఎత్తున చెప్పుకుంటుంది. అంటే రేవంత్ రెడ్డి రీసెంట్గా చెప్పాడు, ఆయన చేసిండు ఈయన చేస్తాడు, ఆయన చేయలేదని కాదు కదా, ఆయన కొంత చేసిండు ఈయన కొంత చేస్తాడు, ఆయన మాఫీ చేసిండు ఈయన మాఫీ చేస్తాడు, ఈయన రైతు బంధు వేసిండు, ఆ రైతు బంధు పెట్టింది ఆయనే. మా బీడీ కార్మికులను అయితే అప్పుడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వంగా అనలేదు మా బీడీ కార్మికులను. ఈ కేసీఆర్ వచ్చి మమ్మలను ఒక అభివృద్ధిలో తీసుకొచ్చాడు బీడీ కార్మికులని. కానీ అప్పుడైతే మమ్మల్ని ఎవరు దేకలే. ఇప్పుడు రైతుల్ని మంచిగా చూసింది ఎవరు? ఇక రైతులను అంటే ఇక వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళకి అయితే వాళ్ళకు తెలుస్తుంది. ఇక రైతులు ఏ పార్టీ వాళ్ళకు రుణమాఫీలు అయినాయి తెలుస్తుంది వాళ్ళకు, ఏ పార్టీ రుణమాఫీలు కాలేదన్నది వాళ్ళకు తెలుస్తుంది. కానీ ఇక మాకు ఇక మేము కూలి చేసుకుంటే బతికే వారం అవుతుంది, కానీ మాకు ఎక్కడది ఏం లేదు. అవును, ఏం లేదు మాకు. ఇంకొక రోడ్ల పని చెట్లు పెట్టుకొని బతుకుతాం మేము. కేసీఆర్ గురించి చెప్పాలంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా అవన్నీ మంచిగా కట్టిండు, రైతు బంధు పెట్టింది ఆయన, రైతు 1,00,000 కోట్లు అవినీతి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చెప్తే ఆయన మొన్న చెప్పుకున్నాడు కదా సభలో, ఆయన ఏదో చేసిండో ఆయన ఏం చెప్పుకున్నాడు. మాకైతే రైతులకు రుణం బాపి పెట్టింది, రైతు బంధు రైతు భరోసా పెట్టింది, ఆయన అన్ని ఫస్ట్ ఆయన పెట్టినాకే ఈయనకే టైస్తాడు అంతే, ఎక్కువేమైతే ఏం లేదు. ఈయన ఇంకా 4,000 పింఛన్ ఇస్తున్నాడు, ఇవ్వలేదు. కనీసం కేసీఆర్ పెట్టిన పథకాలన్నా వస్తున్నాయా? కేసీఆర్ పెట్టిన వస్తలేవు కదా, ఆయన 4,000 ఇస్తున్నాడు, ఆయన ఇవ్వలేదు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు, 6,000 ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఆయన 4,000 ఇచ్చిన ఆయన పెట్టినవి అవే నడుస్తాయి అంతే, ఇక ఎక్కువనైతే ఏం లేదు. వికలాంగులకు అప్పుడు ఎంత పెట్టినా ఇప్పుడు అంతే వస్తాయి. మరి మహిళల గురించి అంటే 2,500 అన్నాడు, దాని తర్వాత కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు. తులం బంగారం లేదు, ఏం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. 20 ఆశ అసలు ఎవరికైనా లేదు, చేసిన వాళ్ళకు కూడా ఇదివరకు రాలే. మళ్ళీ వచ్చే పాలనలో కేసీఆర్ వస్తాడని మా ఆశ. అవునా? మన ఓటు ఎవరికి వేసారు అసలు? మేమా? నేనైతే కేసీఆర్కి వేసిన. కేసీఆర్కి వేసినాం, కానీ ఈయన వచ్చిండు కేసీఆర్ అయితే. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ.
ఎవరిని గెలిపిస్తారు? కాదు ఎంపీటీసీ జడ్పీటీసీ అంటే పైన వాళ్ళు ఉన్నాక వీళ్ళని గెలిపించడానికే ఉన్నది. రేవంత్ రెడ్డి పైన నిజంగా రేవంత్ రెడ్డి ఉండే ఇక్కడ ఏమున్నది? ఏం లేదు, అది దుబ్బే. గెలిచినా కూడా టీఆర్ఎస్ తరఫున గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ లకే పోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పాండత్తనే ఉంటుంది, వాళ్ళకల్లా జంప్ అయితేనే ఉంటారు. మేము ఓట్లు వేసిన వాళ్ళే మళ్ళీ గిట్లా రోడ్ల పూట చెట్లు పెట్టుకోవాల్సిందే మేము అంతే. కాంగ్రెస్ పాలన ఇక పాలన అంటే ఇక కనబడతలేదా బిడ్డ? మాకు కనిపించడు కన్నా మీరు చెప్పేది ఇంకా మస్తు ఉంటుంది కానీ బాగుంటుందా? కాంగ్రెస్ ఎవరేం పెడతారు? ఉన్నది లేదో కష్టం చేసుకొని మేమే గిదే కట్టం చేసుకొని గడపారలు పట్టుకొని కొలవ పట్టుకొని మా కట్టం మేము చేసుకొని బతుకుతాను. ఎవరేం పెడతారు? ఎవరేం పెట్టేది లేదు, ఎవరిదేమో తింటలేవు. ఏం చేయాలి? ఎట్లుంది మరి? అంటే మహిళలకు ఇస్తానన్న హామీలు ఏమైనా వస్తున్నాయా మీకు? 2500 అని, కళ్యాణ లక్ష్మి అని. కళ్యాణ లక్ష్మి ఇస్తాండ్రు, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తాండ్రు. ఈ 2500 వస్తలేవు, 2500 ఇయ్యలే. తులం బంగారం వస్తుందా? తులం బంగారం వస్తలేదు. అవును. ఇప్పుడు మొత్తంగా అంటే రైతుల పరిస్థితి ఏంటంటావు మరి? అంటే ఎలా ఉంది రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ? భరోసా అంటే రైతులకు తెలుస్తుంది. ఆ రైతు భరోసా వాళ్ళ మీద ఉన్నది. భరోసా పోతానే పంటలు వేసుకుంటారు, పంటలు సరిగా వస్తలేవు. 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడి ఇప్పటి వరకు కూడా. ఎట్లా అనిపిస్తుంది మరి 2 సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాల బట్టి ఆ రైతు బంధు సరిగా ఎత్తలేడు. ఒకసారి పడ్డది మొన్న. అంతేనా? కేసీఆర్ పాలన బాగుండేనా, రేవంత్ రెడ్డి పాలన బాగుండేనా? ఇక ఆయనది బాగానే ఉంటుంది, ఈయనది బాగానే ఉంటుంది. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉండ్రి. ఏమంటున్నారు అంటే 5-6 రోజుల నుంచి కూడా ఇస్తామని చెప్తారు. లేదు మేడం, ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతారు, కాకపోతే లైన్ పెడతారు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుంది? ఇక కాంగ్రెస్ పాలన అంటే ఇక రైతుకు కొంచెం ఇబ్బంది ఉన్నది కదా. రైతుకు చెప్పినట్టు ఇక అన్ని రైతుకు ఏదన్నా ఒకటి ఇటువంటి ఇబ్బందులు పెడితే చాలా ఎఫెక్టే కదా. ఇది మందులకు ఎరువులకు కానీ రైతుకు ఇబ్బంది పెట్ట. మీది మంత్రి నియోజకవర్గమే, రైతులకి ఎట్లేదన్నా సరే అంటే రీసెంట్గా రైతు భరోసా పైసలు అని చెప్పేసి రైతు పండుగ పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా. మరి కాంగ్రెస్ కార్యక్రమాలు అక్కడ అంటాను బరాబరే, కానీ ఇక్కడ అమలు అయితే లేదు కదా. అక్కడ ఉండి అక్కడైతే 100 చెప్తాను, ఇక్కడైతే కరెక్ట్ అయితలేవు. రైతుకు ఇబ్బందే ఉన్నది. వర్షాలు పడ్డాయి, అన్ని విధాల రైతుకు ఏ ఇబ్బంది లేకుండా ఇస్తే ఎరువులు కానీ అన్ని ఇబ్బందులు లేకుండా ఇస్తే సంతోషమే ఉంటుంది. కానీ ఇటువంటి దానికి ఇబ్బందులు ఉన్నాక పొద్దున్న పని ఇడిచిపెట్టుకొని ఈడ వచ్చి పడగాసులు పాసుడు, తిండికి లేక 8 గంటల నుంచి 4 గంటల వరకు ఉండాలంటే చాలా ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది. మాకు మందులు బాగా పిరంగా అమ్ముడు, ఓ రేటు చెప్పుడు ఓ రేటు అమ్ముడు, బస్తాలో రేటు చెప్పు ఓ రేటు అమ్ముడు, ధాన్యానికి రేటు ఉండకపోవడం, ఈ వర్షాలు కొట్టుడు, నాణ్యత అమ్ముడు, ఇట్లా అట్లా మొత్తం రైతుకు ఏం లేదు, మొత్తం అప్పుల పాలవుతాను. మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏమన్నది మేడం, మాకు భూమి ఇచ్చింది కానీ మాకు భూమి పట్టే కాలేదు ఇంకా అసలు. పట్టా అయితే ఇదైతే లేదు లేదు వస్తలేదు. మా ఊర్లో 6 ఇండ్లు ఉంటే 6 ఇళ్ళకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. సీతక్క పాలన ఎట్లుంది మరి? సీతక్కపాలు ఎక్కడ అట్లా నడుతూనే ఉంటుంది. మంచిగా చెప్తాను, ఫలితం ఎవరు పెడతలేరు, ఎవరు చేస్తలేరు. మేము చస్తాను సావాయి చూసుడు పోకటాలు లేదు, ఎవరు ఇస్తుడు లేదు, ఎవరు పెట్టుడు లేదు. మా సాగు మేము చస్తాను కదా. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ లేదు, తెలుగుదేశం లేదు, ఏ దేశం లేదు. చెప్తారు ఇస్తుడు లేదు, పాడలేదు. ఏమిటికి ఇది రైతులు ఎక్కడెక్కడ చస్తాను మేము. బురద తిని బురద ఎక్కుతాను. ఎప్పుడు వచ్చినా యూరియా బస్తాకు? ఎప్పుడు ఇవాళ పొద్దున బోధినకుంటా వచ్చినాం. ఏమైంది మళ్ళీ ఇచ్చిరా? ఏమైందంటే ఇప్పుడు 2-3 రోజులు బట్టి ఇస్తాడు, అయిపోయినాయి. ఏం చేస్తాడు? తనేం చేస్తాడు? అక్కడి నుంచి రాంది. ఎంత ఉంది నీకు? ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకా ఉన్నది, నాకు 4 ఎకరాలు. పడ్డాయా పైసలు? మళ్ళీ పడ్డాయి. అవునా? అంటే ఎంత పడాలి అసలు బేసిక్గా పైసలా? ఎంత పడాలి? ఎంత పడింది? 6,000. 6,000 పడిందా? 3 సార్లు పడిందా? అంటే 2 సార్లు కావచ్చు, 3 సార్లు పడింది.
ఆనకాలమే పడవచ్చు. ఇప్పుడు ఇంకా ఏడవాలేదు. ఇప్పుడు వేసింది ఇప్పుడు పడుతుంది. మీరేం చెప్తారు? కాంగ్రెస్ పాలన ఎట్లుంది? మంచిగా ఎట్లా ఒక్కడ పురుగుల మందులు దొరుకుతారు, ఒక్కడ రేట్ ఎక్కువ అంటుంది, 500 కాడ 525 అంటారు. అట్లా విధంగా మొండె సంది తిరుగుతున్నా, మొండె సంది తిరుగుతా అంటే ఊరే బతా దొరుకుతారు. లైన్ ఫుల్ అవుతాను, 20 మంది 30 మంది తీసుకుంటే అయిపోతాయి. ఇచ్చిరా యూరియా బస్తా? ఇయ్యలేదమ్మా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను? పొద్దుడు కాంచాలి నేను నిలబడి చూస్తాను. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లున్నది ఇట్లనే ఏమున్నది, చేసుకుంటే తిన్నట్టు లేకపోతే ఉన్నట్టుగా ఏమున్నది. ఇప్పుడు మంత్రి నియోజకవర్గం కదా సీతక్క, మరి మీకు ఏమన్నా అంటే చెప్పిన హామీలన్నీ చేస్తుందా? మాకేం చెత్తలేదు, ఏది లేదు. తెలిసిన వాళ్ళని చేయాలి. మాకేమో మమ్మల్ని వాళ్ళు అయితే మాట్లాడతారు కానీ మేమేం మాట్లాడతాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? ఎన్ని ఎకరాలు? పొలం లేదు, గడ్డే 4 ఎకరాలు ఉన్నది. పొలం లేదు. అంటే రైతులకి ఇచ్చిన హామీలని రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా అని? ఏం లేదు. ఏమైతే మా బత్తాల్లో ఏం లేవు కదమ్మా. మరి మేము పొద్దున వచ్చినాం, అన్నం తినకుండా వచ్చినాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అడుగుతుంటే? లేవంటారు వాళ్ళు, బత్తాలు అయిపోయినాయి అంటారు. మరి మేము రేపు పొద్దుగల రావాలంటే మళ్ళీ గిట్టిన లైన్ ఉంటుంది. మేము ఏం చేస్తాం? మళ్ళీ మారిపోవాలి మేము వచ్చి. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన పొద్దున్న దాకా వచ్చి నిలబడ్డా కానీ ఒక్క బస్తా దొరుకుతలేదా? ఇన్ని సంవత్సరాలు వచ్చిన లైన్కు ఎప్పుడు ఉండలే, ఈసారే ఉంటాను. అప్పుడే రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు నిలబడ్డాం. ఈ కాంగ్రెస్ వచ్చిన కాంచాలి మస్తు తిప్పలు అవుతుంది మాకైతే. మరి గోస చేసుకుంటే బతకటం ఇట్లా ఎంతసేపు నిలబడతాం. ఇప్పుడు బస్తాలు అయిపోయినాయి కాబట్టి మరి ఏం చేయాలి మేము? ఎట్లా బతుకుతాం? చేసుకుంటే బతకటోళ్ళం. కాంగ్రెస్ ఏం చేసింది మాకు ఇప్పుడు? అది వరకు తెలంగాణకి ఇట్లా వచ్చిన 10 సంవత్సరాల కాంచాలి బస్తాలకు మేము. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగా ఇంట్లో తీసుకునేది, ఇంటి కాంచాలు వేసుకునేది, చేనులో పోయేది, ఇట్లా బండి కట్టుకొని పోయేది, దుకాణాలు వేసుకునేది, చేను కాడి వేది దిగేది. ఇప్పుడు చేసుకునేది. ఇప్పుడు లైన్ కు నిలబడ్డా కానీ ఒక్క బస్తా ఇయ్యలే మాకు. బుగ్గులేదు. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము పొద్దుట నుంచి 6 గంటలకు వచ్చినాం. ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? బానే ఉందా? 2 ఏళ్ళు అయితే బాగానే ఉన్నదమ్మా. మంచిగా తిని పెట్టుకొని ఇక్కడ ఉన్నాం. అన్నం లేక వస్తారా? మాకు అన్నం లేదు. ఇక్కడ పొద్దులో ఉండి మళ్ళీ ఇంటికి పోవాలి. మాకు అన్నం ఎట్లా ఏం తిని పోవాలి? మీది మంత్రి నియోజకవర్గమే కదా, మంచిగానే ఉంటది కదా మీదంతా. మంత్రి నియోజకవర్గం కదా సీతక్క, మీకు ఎక్కడ కూడా లోటు చేయకుండా బానే చూసుకుంటుందని విన్నాం మేము. ఏం చూసుకున్నది? రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చేస్తుందని విన్నాం కదా, చెప్తున్నారు కదా. ఏం చెప్తారు సీతక్క? మాకు అన్నం లేక మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎట్లుంది? నాకు బీపీ షుగర్ ఉన్నది, నేను అడ్డం పడిపోతా. నాకు ఎవరు బాగు చేయాలి? నా కొడుకులు వచ్చి ఇక్కడ దాఖలు తీసుకోపోతారా మీరు? అయితే ఒక్క మాట రీసెంట్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎవరు మంచి చేసిర్రు అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడిర్రు. అంటే ఏం చెప్తారు? మంచిగా చేసిండు. వచ్చి ఏం చేసిండు? మాకు ఏం ఫలితం చేసిండు? ఏం లేదు. రైతు బంధు యానంగానంగా ఇగో మొన్న వేసిండు. ఏమేస్తాడా? పెన్షన్ టైంకి వస్తుందా? పింఛని టైంకి వస్తుందో ఏమో మాకు వస్తలేదా? పింఛని లెక్క ఆడవాళ్ళకి 2500 అన్నాడు. మరి 2500 పంపిస్తాడు ఇంటికాడ. మాకు తిని మంచిగా ఇంట్లో ఉండుండ్రని అకౌంట్లో వేసిండు. తులం బంగారం కూడా పొలగాళ్ళకి ఇస్తాను. పెళ్లి చెప్పితే అన్ని ఇచ్చిండు. 4000 పింఛన్ ఇస్తున్నా, గవే 2000 కదా మాకు ఇచ్చింది. 4000 ఎక్కడి నుంచి వచ్చినాయి? అట్లీస్ట్ గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన 2000 ఇస్తాను, 4000 ఇస్తానన్నారు. అది మహిళ పెళ్లి అయితేనా నేను 2 తులాల బంగారం ఇస్తానన్నది. మరి ఇవ్వలే కదా మాకు. ఏం మాట్లాడట్లే దీని మీద? సీతక్క ఏం మాట్లాడట్లే? సీతక్క మాట్లాడుతుందా మాతో? ఆమె ఎక్కడ ఉంటుందో మాకే వేరక. ఇది సీతక్క ఇలాకా ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏం జరిగినా ముందు సీతక్క వచ్చి ఆదుకుంటారని విన్నాం మేము. మరి కొంతమంది రైతులకు మాపే, కొంతమందికి మాపి కాకపోయా. ఏది ఆదుకున్నది? ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకుండా చేస్తావా?
పెడితే అందరికి పెట్టు, లేకపోతే బంద్ చేస్తే మొత్తం బంద్ చేయి. ఎప్పుడన్నా ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎప్పుడన్నా బత్తాల కోసం రైతులకు ఇట్లా నిలబడరా మేడం? మీరు ఎప్పుడన్నా చూసిర్రా? ఏంది ఈ రైతుల బాధ ఇదంతా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మంచిగానే ఉంది, చర్చకు పిలవండి, దమ్ముంటే రండి అని చెప్పేసి సవాల్ విసిరు కదా. ఇక ఇదే చర్చ, ఈ చర్చలు అవుపడతారు కదా, ఇక ఇంకేం చెప్పాలి? తాత ఏం చెప్తాను? నేనేం మాట్లాడ. ఎప్పుడు వచ్చినావు? పొద్దున 6 గంటలకు వచ్చిన. మరి ఇచ్చిర్రా? బస్తా లేదు, నా కడుపు చచ్చిపోతుంది, నాకు తిండి ఎవరు పెట్టాలి? తిండి లేదు, ఇక్కడ బస్తాలు అయిపోతాయో ఉంటాయో తెలియదు. ఇక మళ్ళీ పోవాలి, హోటల్లో తినాలి, హోటల్లోనే బతికేయాలి, చల్లగా ఇంటికి పోవాలి. ఇంతే. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా గిట్లనే బత్తాలు లైన్లో నిలబెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. టీఆర్ఎస్ గవర్నమెంట్లో లేవు, లైన్లు లేవు, ఏం లేవు. రైతులు సరే ఒక్క మాట చెప్పు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు మంచి చేసిరా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రెసెంట్ రైతులకు మంచి జరుగుతుందా? కేసీఆర్ దేవుడు, రైతులను ఆదుకోవాలంటే. ఈ రేవంత్ రెడ్డి తోటి అయితలేదు, వేస్ట్. మీరేం చెప్తారు? కాదు కొంచెం విషయాలు తీసుకో. కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దున్న వచ్చారు. పొద్దున్న నుంచి ఇలాగే ఉన్నారా? ఏమైనా తిన్నారా మీరు అసలు? పొద్దుగాల ఇంత తినేచ్చిన. మీరు ఒక్కరే వచ్చారా? ఒక్కనే వచ్చిన. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ విధమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏది మంచిగా అనిపించలేదు, ఏది మంచిగా ఓట్లు రుణమాఫీ చేస్తాడని ఓట్లు గుద్దిర్రు, రుణమాఫీ చెయ్యలే. మెయిన్ ఫస్ట్ రుణమాఫీ చేస్తే అందరికి చెయ్యి, లేకపోతే ఊకో. అందరికి ఒక్కలా చేయాలి కదా, ఒక్కొక్కలా చేయాలి. వానికి లేనోడు కాబట్టి వాడు ఎలా తీసుకున్నాం అంటే వాళ్ళు వచ్చి అందరికి మాఫీ చేయాలి, అందరికి సంతోషం. ఓనికి 1,50,000 చేస్తాడు, 2 లక్షల లోనికి అసలే మాఫీ చేయలే, ఒక్క పైసా రుణం మాఫీ చేయలే. ఎందుకే కాదా మరి బాధ అని అంటే వాళ్ళకి వచ్చి రాకపోయారు ఎట్లుంటది? చేయకుండా అందరికి చేయకుండా అది వేరు ఉంటుంది. ఇది ఎందుకు ఈ 4,000 ఇస్తున్నాండి పింఛన్లు, మళ్ళా 2,000 వేయబట్టే. రైతు భరోసా పైసలు వేసిండు కదా, రైతు భరోసా 1 సంవత్సరం వేసిండు, 1 సంవత్సరం బంద్ అవుతుంది. అది కూడా సరిగ్గా ఇవ్వలే. ఎందుకు రైతులను? ఎందుకంటే ఎందుకు సీఎం మీద ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఏమైందని? అంటే టైంకి, ఎందుకంటే మాకు టైంకి అందక మాకు ఆసాంలో రైతుకు ఇబ్బందులు. ఇప్పుడు పిండి బత్తాల కోసం ఏంది మా పరిస్థితి? మీరు పని విడిచిపెట్టుకొని ఎడ్లనాడ కట్టేసుకుని మట్ల మీద మేత లేదు, అవిడి కోసేది మా కోసేది. ఎందుకు ఈ అదే కేసీఆర్ ఉన్నప్పుడు నీ యొక్క బత్తాలంటే ఇంటికి దుకాణంలో పోయి బండి వేసుకొని పోయి పొలంలో బండి వేసుకున్నాం. అసలు ఉన్నదా ఇప్పుడు ఈ కట్ట? ఎందుకు ఈ శాతగాని వ్యవహారం ఎందుకు చేయాలి రేవంత్ రెడ్డి? మీరు ఇలా ఏమో మాట్లాడుతున్నారు, మీ ఆగ్రహం అర్థం కాక తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. మీరు ఇలా మాట్లాడుతుంటే జైల్లో పెట్టనియరా? పెట్టని మాట్లాడినా పెట్టువాడు రమ్మాను ఆడికి కూడా వస్తాడు. అందుకని దాంతో సీఎం అట్లా బూతులు మాట్లాడచ్చా? మాట్లాడతాం. సీఎం అయితే మాకు పెడతాను ఏమన్నా మాట పెట్ట. మా కట్ట మేము చేసుకొని బతుకుతాను, మా కట్ట మేము చేసుకొని బతుకుతాం. సీఎం అయితే చేస్తా అయితే మాకేంది?